వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ ఛానల్. మా ఛానల్ ద్వారా అమరావతిలో మరియు అమరావతి చుట్టుపక్కల జరిగే అభివృద్ధి గురించి మీకు తెలియజేస్తాం. కావున ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. ఏపీసీఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఇది 2014లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం కింద స్థాపించబడింది. దీని అధికార పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు మరియు బాపట్ల జిల్లాలు ఉన్నాయి. ఏపీసీఆర్డీఏ రాజధాని ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పట్టణ సేవలు మరియు నిర్మాణ పనులను పర్యవేక్షణ చేసే సంస్థ. ఇప్పుడు మనం చూస్తున్నది ఏపీసీఆర్డీఏ బిల్డింగ్. ఈ బిల్డింగ్ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో గతంలో ఏపీసీఆర్డీఏ వాళ్ళు పోల్ పెట్టినప్పుడు ఈ డిజైన్ సెలెక్ట్ అయింది. బిల్డింగ్ ముందు భాగంలో మధ్యలో సింబల్ అమరావతిలోని మొదటి అక్షరం ఏని సూచించే విధంగా నిర్మిస్తున్నారు. ఈ ఏపీసీఆర్డీఏ ఆఫీస్ మరియు ప్రక్కన ఉన్న 3 భవనాలు ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? మా యొక్క పూర్తి వీడియోను చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిల్డింగ్ లో మొత్తం 7 ఫ్లోర్లు ఉంటాయి. దాంట్లో 2, 3, 4 ఫ్లోర్లు సిఆర్డీఏ ఆఫీస్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. 5వ ఫ్లోరు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉపయోగించుకుంటుంది. ఈ వర్క్ మొత్తం కూడా 160 కోట్ల రూపాయలతో కేపీసీ కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకొని పనులు చేస్తున్నారు. మొత్తం 2,41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. ఈ వీడియోలో ప్రెజెంట్ బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్, ఇన్సైడ్ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ సంబంధించిన ఎలివేషన్ పనులు అంటే డిజైన్ పనులు చాలా వరకు కంప్లీట్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంట్రన్స్ నుండి లోపలికి వెళితే మొత్తం 3 లిఫ్ట్లు ఉన్నాయి. లిఫ్ట్లు కూడా రెడీ అవుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుండే రాజధాని నగరంలోని పారిశుధ్యం, వరదలు, ట్రాఫిక్ భద్రత, వాతావరణం మొదలగు వాటినైతే పర్యవేక్షిస్తారు. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూడండి. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం ఆఫీసర్స్ క్యాబిన్స్ పనులు జరుగుతున్నాయి. సెకండ్ ఫ్లోర్ పెద్ద హాల్ లాగా, మీటింగ్ హాల్ లా ఉన్నది. ఇక్కడ కూడా వైరింగ్ వర్క్స్ చేసుకున్నారు. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. జోనల్ ఆఫీస్ సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చింది. ఈ బిల్డింగ్ కి ముందు భాగాన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టారు. ఆల్రెడీ ఆ పనులు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ బిల్డింగ్ పక్కనే యుటిలిటీ బిల్డింగ్ సంబంధించిన పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ బిల్డింగ్ ఆపోజిట్ లో దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ స్కేపింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎదురు 3 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానిలో ఒకటి దాదాపు పూర్తి అయినది మనం చూడవచ్చు. ఈ 3 కార్యాలయాలు ముందు వచ్చే ఉద్యోగులు అందరూ ఒకే చోట ఉండి పనులు చేసుకునే విధంగా ఈ కార్యాలయ అన్నిటినీ సిద్ధం చేస్తున్నారు. ఏపీసీఆర్డీఏ ఆఫీస్ మరియు 3 భవనాల సేవలు ఆగస్టు 15 నాటికి వినియోగంలోకి రావాలని మంత్రి గారు ఆదేశించారు. దీంట్లోనే టిడ్కో, మెప్మా మొదలగు వాటిని ఇక్కడి నుంచే మొత్తం పర్యవేక్షించేలాగా, మెరుగైన పర్యవేక్షణ ఉండేలాగా ఏపీసీఆర్డీఏ వారు ఆలోచిస్తున్నారు. ఈ రోజు మనం జడ్జెస్ సిటీలో జడ్జిలకు కేటాయిస్తున్న భవనాల గురించి తెలుసుకుందాం. ఇవి మొత్తం 36 బంగ్లాలు కడుతున్నారు. జడ్జెస్ బంగ్లాలు, క్లబ్ హౌస్ కలిపి 24.13 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇవి G+1 పద్ధతిలో కడుతున్నారు. ఈ బంగ్లాలు పనులు అన్నీ 2 సంవత్సరాలు పూర్తి చేయాలని సిఆర్డీఏ వాళ్ళు చెప్పారు. పై ఫ్లోర్లో కట్టుబడి కడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ వరకు పూర్తి అయ్యాయి. మరికొన్ని స్లాబ్లు వేస్తున్నారు. ఈ బంగ్లాల నిర్మాణానికి తక్కువ బరువు ఉండే ఇటుకలు ఉపయోగిస్తున్నారు. ఈ ఏరియాలోనే సిటీ సివిల్ కోర్ట్, హైకోర్టు ఉంటాయి. ఈ జస్టిస్ సిటీ E6, E5 రోడ్ల మధ్యలో ఉంటుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, పరిసర ప్రాంతాలు కానీ చాలా విశాలంగా కనపడతాయి. దీంతో పాటే హైకోర్టు నిర్మాణం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి ఇంకా ఎక్కువ మంది కార్మికులు అయితే అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.